తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఆధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్య అందించాలని భావిస్తోంది. అందులో భాగంగా కంప్యూటర్, కోడింగ్, పోటీ పరీక్షలపై అవగాహన కల్పించబోతోంది. ఇంతకీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రభుత్వం ఇంకా ఏ సంస్కరణలు చేయబోతుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో స్వయం ఉపాధి అవకాశాలు నెలకొల్పేందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులకు అత్యాధునిక విద్యాభ్యాసాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా కార్యాచరణను సిద్ధం చేసింది. వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయనుంది. 6వ తరగతి నుంచి విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అదనపు కోర్సులను జోడించేందుకు రెడీ అయింది. జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో కనీసం ఏడాదికి ఐఐటీలో 600, మెడిసిన్లో 500 సీట్లు దక్కించుకునేలా విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయనుంది. సంవత్సరం 36,000 మంది పిల్లలు ఉద్యోగం లేని పిల్లలకి మనం ఈ ఉద్యోగం కల్పించాలన్నది మన కోరిక. దీనివల్ల మనం ఈ రాడికల్ స్టెప్ వల్ల మనకి ఎర్లీ మ్యారేజెస్ కానీ, డొమెస్టిక్ వైలెన్సెస్ కానీ, ఆర్ ఉద్యోగం లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ డ్రగ్ అడిక్షన్ రిలేటెడ్ ఇష్యూస్, అలాంటి ఇష్యూస్ నుంచి పిల్లలు బయటకు వస్తారన్నది మన నమ్మకం. 6వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాట్, యూపీఎస్సీ పోటీ పరీక్షలపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనుంది. విద్యార్థుల మానసిక సమస్యలను తొలగించడంతో పాటు బలవన్మరణాల నియంత్రణకు మెంటల్ వెల్నెస్ పేరుతో ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని పెంచేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.